వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. వైసీపీ నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఒకే సర్వే నంబర్తో ఎంపీ ఎమ్మెల్యేలను మోసం చేశారని మాట్లాడడం దారుణమని, ఎంపీ ఎమ్మెల్యేలు లీగల్ ఒపీనియన్ తీసుకొని తహసీల్దార్ పర్మిషన్, రిజిస్టర్ పర్మిషన్ తీసుకొని అన్నీ సక్రమంగా ఉంటేనే కొనుగోలు చేశారని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో 2022లో 12 ఎకరాల 44 సెంట్లతో మాత్రమే లేఅవుట్కి వెళ్లామని, పంచాయతీ పర్మిషన్తోనే 7 ఇళ్లకు అనుమతులు వచ్చాయని ఇరువురు యోగానందారెడ్డి అన్నారు. కొడవలూరు మండలం నార్తరాజపాలెంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొడవలూరు మండలం నార్తరాజపాలెంలో మండల టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అన్నమయ్య గ్రీన్ వ్యాలీ లేఅవుట్ యజమాని ఇరువురు యోగానందారెడ్డి మాట్లాడుతూ 12 ఎకరాల 77 సెంట్లలో 12 ఎకరాల 44 సెంట్లతో లేఅవుట్ అనుమతులు తీసుకోవడం జరిగిందని, మిగిలిన దాంట్లో 28 సెంట్లు వీపీఆర్ కంపెనీకి అమ్మడం జరిగిందని అన్నారు. మాపై ఆరోపణలు చేసే వైసీపీ నాయకుడు వీరచలపతి ఏ స్థాయిలో ఉండి నేడు కోట్లకు అధిపతి కావడానికి ఎన్ని అన్యాయాలకు పాల్పడ్డాడో అందరికీ తెలుసని అన్నారు. ఆయన ఈరోజు మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించడం లాగా ఉందని అన్నారు. వైసీపీ నాయకుడు వీరచలపతిరావు సంపాదించిన కోట్ల రూపాయల ఆస్తులకు సంబంధించిన ఆధారాలు చూపించాలని అన్నారు. ఈ సమావేశంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ మందిపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి, కారకాటి మల్లికార్జున, మందిపాటి రమణారెడ్డి, పాటూరు రమేష్, సిద్ధార్థ, బాబీ, స్థానిక నాయకులు పాల్గొన్నారు. వాడునే ఏకపత్రంతో నన్ను మాట్లాడుతున్నాడు. సరే, నేను కూడా ఒక మాటలు అనగాను, వాడు చలపతి. కానీ మాకు సంస్కారం అనేది నేర్పించారు మా పెద్దలు. మేము సంస్కారంలో పుట్టాం. వాడు వీడు అనేది మాట్లాడడం, అందుకని మేము మాట్లాడటం లేదు. రెండోది, ఫ్యాక్టరీకి ఆపోజిట్లో ఆయన రెండు రిజిస్ట్రేషన్లు చేసుకో ఉన్నాడు. ఇది పెట్రోల్ బంక్, ఆర్కే పెట్రోల్ బంక్ వాళ్ళు గిరిధర్ రెడ్డి, ఆల కృష్ణారెడ్డి అనే ముగ్గురు కలిసి రిజిస్ట్రేషన్ చలపతి చేసుకో ఉన్నాడు. దీనికి ఇంతకుముందు కూడా దీని గురించి ప్రెస్ మీట్లో కొంతమంది మాట్లాడున్నారు. ఏమని, ఇది ఇంత వాల్యూ ఇంత పెట్టి చేసుకున్నాం, ఈ వాల్యూ మేము కరెక్టేను, వాల్యూ ఇచ్చిన దాని ప్రకారం చేసుకున్నాం, వాల్యూల గురించి ఇందుకు మాట్లాడుకోవటం. కానీ సరే, ఆయన కరెక్ట్గానే వాల్యూలు చేసుకున్నాడు. దీంట్లో ఆయన హద్దులు చూపిస్తూ ఆయన చెప్పే షెడ్యూల్లో బౌండరీస్ చూడండి. హైవే రోడ్డు 100 ఫీట్ రోడ్డు చూపించున్నాడు. దీంట్లో నార్తరాజు 100 ఫీట్ రోడ్డు చూపించున్నాడు. కానీ ఆయన పెట్టుకున్న మ్యాప్ ఇది రిజిస్ట్రేషన్లో. దీని ముందు గవర్నమెంట్ స్థలం 97 ఉంది. 97 ఉంది. మధ్యలో ఇదిగోండి, ఇది కూడా ఒకసారి చూసుకోండి. లాస్ట్ గవర్నమెంట్ రీసర్వేలోనే, మా గవర్నమెంట్ కాదు, నేను చేసుకుంది కాదు, లాస్ట్ గవర్నమెంట్లోనే దీనికి ఒక టీఎల్పీ, అందరికీ నంబర్లు ఇచ్చున్నారు, ఎల్పీ నంబర్లు. ఈ సైట్ పక్కన 2 ఎల్పీ నంబర్లు ఉండగా దాని తర్వాత 87A ఉంటుంది. ఈ లేఅవుట్లో కలవదు. దీనికి ఎమ్మెల్యే వాళ్ళని, ఎంపీ గారిని మోసం చేశానని చెప్తున్నారు. ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు లాయర్ ఒపీనియన్ తీసుకున్నారు, ఎంఆర్ఓ ఒపీనియన్ తీసుకున్నారు, సర్వేర్ ఒపీనియన్ తీసుకున్నారు, ఈసీలు తీసుకున్నారు, రిజిస్టర్ ఆఫీసులు అన్నీ తీసుకొని అది క్లియర్ సబ్జెక్టు, క్లియర్ టైటిల్ అన్న మాటే వాళ్ళు రిజిస్ట్రేషన్కి పోతున్నారు. దాన్ని ఆయన ఏదో అభియోగం చేస్తే అయిపోతుంది, ఏదో కాగితం సగం చదివేసేసి వదిలేస్తే అయిపోతుంది అనుకుంటున్నాడు. అతను చేసింది కరెక్టే. 87A మొదట్లో 136 ప్లాట్లో చూపించున్నాం. పంచాయతీకి కూడా రోడ్స్, పబ్లిక్ సైట్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. 2022లో పంచాయతీకి పబ్లిక్ సైటు 2 రోడ్లు వాళ్ళ పంచాయతీను వాళ్ళ గవర్నమెంట్లోనే రిజిస్టర్ చేస్తున్నాం. ఎప్పుడు 18/6/22లో చేస్తున్నాం. పంచాయతీ ఈఓ గారు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు కూడా దాంట్లో కూడా నమోదు పరుచుంటుంది 87A అనేది. నమోదు పరుస్తూ 12 ఎకరాల 77లో 1244 మాత్రమే అన్నమయ్య గ్రీన్ వ్యాలీకి వెళ్ళాము అని దాంట్లో నమోదు. ఆయన చదివిన దాంట్లో కింద దాకపోతే ఆ సబ్జెక్ట్ ఉంటుంది. పైన ఒక లైన్ చదివేసి అవసరమైనంత వరకు చదువుకొని కొరవ వదిలేసేయటం ఆయనకి అలవాటుగా, ప్రతిసారి అలవాటుగా అయిపోయింది ఆయనకి. రెండోది, కన్వర్షన్ 2016లో అయింది అన్నారు. 2016 అయింది, పర్మిషన్లు ఇచ్చారు అన్నారు. ఇదే పంచాయతీలో మాకు లాస్ట్ ఇదే 2 ఏళ్ల ముందు మేము పంచాయతీ డబ్బులు కట్టున్నాం. 7 ఇళ్ళకి అక్కడ పర్మిషన్ ఇచ్చున్నారు.
సరే 13% లెక్కన కట్టించుకొని ఈ పంచాయతీ పర్మిషన్ ఇచ్చింది. ఈ 3 ఏళ్ళు లేని అబ్జెక్షన్ ఈరోజు అబ్జెక్షన్ ఎందుకు వచ్చింది? రెండోది, ప్రతి ప్రెస్ వాళ్ళకి, ప్రతి గ్రామ ప్రజలకి అందరికీ తెలిసిన సత్యం ఏంటంటే ఆ లేఅవుట్ మట్టి తోలింది చలపతి అనే అతనే నాకు ఆ మట్టి తోలాడు. అది ప్రతి ప్రెస్ వాళ్ళకి, ప్రతి వాళ్ళకి తెలుసు. అంటే మట్టి ఆయన తోలాడు, పర్మిషన్ ఆయన ఇచ్చాడు, పర్మిషన్ ఆయన పంచాయతీ ద్వారా ఇచ్చారు. పంచాయతీలోనే మేము డబ్బులు కట్టున్నాము, 2 years బ్యాక్ డబ్బులు కట్టున్నాం పంచాయతీలకి. ఆ రోజు నుంచి లేని అబ్జెక్షను ఈరోజు అబ్జెక్షన్ ఎందుకు వచ్చింది? రెండోది, ఆ లేఅవుట్కి ఆయన అన్అఫీషియల్గా నా దగ్గర డబ్బులు కూడా తీసుకున్నాడు. అన్అఫీషియల్ అంటే అకౌంట్ పేయబుల్. ఆయన అకౌంట్స్ 2021 అకౌంట్స్ చెక్ చేసుకోండి, నేను నా అకౌంట్లో నుంచి డైరెక్ట్గా అమౌంట్లు వేస్తున్నాను. ఇది ప్రూఫ్, విత్ ప్రూఫ్ బ్యాంక్ అకౌంట్స్. ఇన్కమ్ ట్యాక్స్ 25 కోట్లు, ఐటీ రైట్స్, టీడీఎస్ అంటున్నారు. ఈ లేఅవుట్కి సంబంధించి ప్రతి రూపాయి నేను ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాను. 2021 నుంచి నా ఇన్కమ్ ట్యాక్స్ డీటెయిల్స్ కావాలంటే క్లెయిమ్ చేసుకొని చూసుకోవచ్చు. నేను ప్రతి రూపాయికి, నేను కొన్న ప్రాపర్టీలకి, ప్రతి దానికి నా దగ్గర ఇన్కమ్ ట్యాక్స్ కడతానే ఉన్నాను. దాంట్లో నేను డెవలప్మెంట్ ఛార్జెస్ చూపిస్తున్నాను, అన్నీ చూపిస్తున్నాను, టీడీఎస్లు చూపిస్తున్నాను, అన్నీ చూపిస్తున్నాను. తెలిసి తెలవని కానీ మాట్లాడటం చాలా ఆయనకి అలవాటుగా తయారైంది. రెండోది, ఆయన నీతివంతు 12:44కి మేము తీసుకున్నాం. మిగిలిన 28 ఉంది కదా, ఆ 28 ఇది. ప్లస్ లాయర్ ఒపీనియన్ అన్నిటికి పోయి వాళ్ళు పోయారు. మేము మోసం చేయాల్సి వచ్చినంత అవసరం లేదు, ఈరోజు దాకా మోసం చేయలేదు. వాళ్ళు నా మీద అభియోగాలు చేసినవన్నీ అవి నిరూపపడాలి. ఊరికే నేను 10 మంది మీద అభియోగాలు చేస్తే అవి కరెక్ట్ అంటే కరెక్ట్ కాదు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.